హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అటుకులు ఉప్మా చేస్తున్నా. అటుకులు ఉప్మా ఫస్ట్ టైం అనమాట. నేను అర్ధ కేజీ అటుకులు తీసుకున్నా. అర్ధ కేజీ అటుకులు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టిన, ఒక నిమ్మకాయ, కొన్ని శనగకాయ విత్తనాలు, ఇంకా ఆవాలు, జీలకర్ర ఆవాలు, పసుపు, కరివేపాకు తీసుకున్నా. ఈరోజు అయితే అటుకులు ఉప్మా చేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పొయ్యి అయితే అంటించినాను అనమాట. ముందైతే నూనె వేస్తాను. మూడు స్పూన్లు నూనె వేసిన అటుకులు ఉప్మాకి. ఈ నూనె వేడయ్యే లోపల మనం అటుకులని కడిగేసుకున్నాము. ఎక్కువ నాటరాదు కదా అటుకులు నీళ్ళలో వేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకని ఇట్లా కొంచెం బొక్కలు ఉంటుంది కదా గిన్నె, దీంట్లో తీసుకొని కలుపుకోవాలా. అట్లంటే ఏమన్నా దుమ్ము ఉంటే కింద పడుతుంది, మిస్కా కొన్ని కొన్ని వేసుకోవాలి మరి అట్లా కదా. ఒకటేసారి అర్ధ కేజీ వేస్తే ఎట్లా దిగుతుంది అది? లేదులే, కన్నీ ఉన్నాయి. కాదు, కొన్ని కొన్ని వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం పక్కన పెట్టుకుందాము, నీళ్ళు వస్తాను అటుకులు. ఈరోజు అట్లయితే అటుకులు ఉప్మా ఈరోజు. బాగా కిందికి జారిపోతాయిలే కదా, నీళ్ళు పోతాయి. అంటే నీళ్ళకి ఎక్కువ నానకూడదు చూడే. నానే అవసరం లేదు, కడిగేలేదా మరి ఎక్కువ నాన్న నీరు రాదు. నీళ్ళకి వేస్తే ఎక్కువ అంతా ఇట్లా కొంచెం కడిగేసుకుంటే నీట్గా. ఏం దుమ్ముగిమ్మ ఉంటే పోతుంది కదా కడుక్కుంటే. కొంచెం కొంచెం ఇట్లా కిందికి పైకి అనుకుంటా చూపి నీళ్ళు ఎట్లున్నాయి అవి. నీళ్ళు వేసుకున్నాము. అవులే, దుమ్ము మాట్లాడుతుంటే పోతుంది. ఇంతేగా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా వదిలేసేయాలి దీన్ని. నూనె వేడైందే. అటుకులు ఉప్మాకి నూనె వేసి పెట్టినాం కదా, తర్వాతకి అట్లా కానిస్తుంది. చేయి పెడితే మాకు కనిపిస్తుంది, వేడి వస్తుంది కదా. ఇంకా నూనె వేడి కాలేదు. నూనె అయితే వేడైంది. ఇప్పుడు కొంచెం శనగకాయ విత్తనాలు వేసుకున్నాము, 2 స్పూన్లు అన్నీ వేసుకుంటున్నా. బాగా వేగాలి అవి విత్తనాలు. కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలా. పక్కన తీసుకొని బాగా ఒక ప్లేట్లోకి. విత్తనాలు అయితే బాగా వేగినాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకున్నాము. దీంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేస్తున్నా. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకున్నాం, తొందర మగ్గుతుంది ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ బాగా ముక్కలు బాగా మగ్గింది. ఇప్పుడైతే దీంట్లో పసుపు వేసుకున్నాం మనం. ముక్కలు బాగా మగ్గిందే. కొద్దిగా పసుపు అన్ని 3 సార్లు వేసి మనం మగ్గానికి వేసుకుంటాం కదా, అట్లా వేసుకోవాలా. సేమ్ మగ్గాన్ని చేసినట్లే ఇది కానీ కదా. నీకే తెలుసు, నాకేం తెలుసు. తింటావు కదా బాగానే. నన్ను ఒక్కని చేస్తానా? దాంట్లో పప్పుల పొడి వేస్తాము, దీంట్లో పప్పుల పొడి లేదు. అది కాక నేను ఫస్ట్ టైం అనమాట చేయడము. అటుకులు ఉప్మా అంటారంట, లేకుంటే అటుకులు పోహ అంటారంట. అటుకుల పోహ మగ్గాలి కదా కొంచెం. మగ్గాలి కదా, ఇంకొక 5 నిమిషాలు మగ్గాల. 5 నిమిషాలు ఏం పట్టదు, 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. మగ్గిన మరి ఇంకా
చూడు పొయ్యి ఇప్పుడు బాగా మనకైంది. ఆ, అంటించేటప్పుడు అయితే ఇంతకు ముందు మనం పొయ్యి అంటిస్తాడు కిరసనాలు ఉంటుండే, కిరసనాలు వేసి అంటిస్తుంటుంది. ఇప్పుడైతే ఏమో పేపర్లు, సూపర్ కవర్లు అవి వేసి అంటియాల. 100 రూపాయలు పెట్రోల్ తెస్తాను, నేను ఓ లీటరు. పెట్రోల్ వేసి అంటించేదా? పెట్రోల్ వేసేది కొద్దిగా అంటించేది. ఇప్పుడు పెట్రోల్ వేసేది ఇంక జనాలు. యాడ్ నుంచి నిన్న కిరసనాయలు ఆడింది ఇంకా. జాకెట్ కుట్టింది ఏదన్నా? జాకెట్లు ఆడున్నాయి ఇప్పుడు కుడుతున్నాను. జాకెట్లు ఏం లేవు. ఆ, నూనెగడ్డ అయితే బాగా మగ్గింది. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర చేసుకున్నాము. మనం శనక్కాయ విత్తనాలు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవిగానే వేసేస్తాయి ఇప్పుడు. వేసేయి. వేసి అన్ని కలుపుకోవాలి కదా ఇప్పుడు. వేసి ఇంక దించేస్తాను. కలుపు అట్లా. కిందకి తీసి ఇంకా కలిపేసేది తర్వాత. అంతేనే. ఆడగలిస్తే కూడా మేలు కదా, బాగుంటాయి. ఇంకా మనకి అటుకులకి తర్వాత రెడీ అయింది. ఇప్పుడైతే తర్వాత కలిపేసుకున్నాం. ఇంకా అటుకులు ఇట్లా బొక్కలు గిన్నెలో కలుపుకోండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. నానబెడితే బొరగల్లోకి నానబెడితే మెత్తగా అయిపోతాయను. అవునే. ఇట్లా బొక్కలు గిన్నె ఉంటే ఇట్లా నీళ్ళు పోస్తే బాగా నానతాయి అనమాట. మెత్తగా అయితే బాగా సరిపోయినాయి ఇప్పుడు. సరిపోయినాయి. ఎక్కువగానే పోసే అవసరం లేదు నీళ్ళు. తర్వాత కలిపేదేనే. వేసిడు అట్లా. అటుకుల పోహానా? అటుకుల పోహా అంటారు, ఉప్మా అంటారు. ఇట్లనే తగినంత ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పుగా సగం నిమ్మకాయ పిండుతున్నా. అంత గంటలకే కదా. అట్లే మరి. కలిపిడి. సీత కలిపితేనే వచ్చేది కదా. సీత కలిపితే బాగా కలుస్తుంది. అటుకుల పోహా. చెప్పు. అటుకులు ఉప్మా అయితే కలిపేది అయిపోయిన తర్వాత చూడాలి ఎట్లా మరి. తిను, నువ్వు తిను కొద్దిగా. ఉప్మా అంటానా? టేస్ట్ చూడు. అటుకుల పోహా. అటుకులు ఉప్మా అనేక ఈజీగా ఉంటుంది మనకి కదా. అంటే రెండు పేరు అదిగానే అంటారంట. మరి నేనైతే ఈజీగా ఉంటుందని అటుకులు ఉప్మా అంటున్నాను. తిన్ను. బాగుందా? కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఉప్పా? నిమ్మకాయ సరిపోయిందా? నిమ్మకాయ సరిపోయిందిలే. అంత ఉప్పుగా సరిపోయిందా? అంత సరిపోయిందిలే. వద్దా ఉప్మా? వద్దు. ఉప్మా కాదు, ఉప్పు వద్దా? ఉప్పు వద్దులే. సూపర్ అండి. బాగుందా? చూడండి ఫ్రెండ్స్, ఇంకా అటుకులు ఉప్మా అయితే రెడీ అయింది. ఇంకా మా ఆయన అయితే టేస్ట్ చూసినాడు కదా, టేస్ట్ అయితే బాగుందంట. మరి ఒక గంట లెక్క ఉందా మామూలుగా ఎట్లు వేరే వేరే ఉందా? ఒక గంట లెక్కే. ఒక గంట లెక్క బాగుంది. తిను మరి. తింటా. ఈరోజు అయితే నేను అటుకులు ఉప్మా చేసినాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే చేయండి.